పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఆల్రెడీ ట్రైన్లో ఉన్నాము, స్టార్ట్ అయ్యాము. రేపు ఆఫ్టర్నూన్ రీచ్ అవుతాము. నాతో పాటు ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. ఇక పేరు గన్ను. సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. సీతారెడ్డి. పేరు అక్షిత. బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. పేరు శ్రీనిజ. చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. A few moments later. సో గైస్ మార్నింగ్ 6:30 అవుతుంది. మేమందరం చేసాము, కానీ ఒకరు మాత్రం ఇంకా లేవలేదు. చూపిస్తాను ఆగండి. ద గ్రేట్ శ్రీనిజారెడ్డి. ఇదైతే బాగుంది. లేవు అని 6 o'clock నుంచి మొత్తుకుంటే ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు లేస్తుంది గైస్. 10 అవుతుంది. 10 o'clock లేస్తుంది. మినరల్ వాటర్ యూజ్ చేస్తుంది. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. మరీ మినరల్ వాటర్ తో మొహం కడుకుంటే బలిసింది అనుకుంటారు. లేబుల్ తీసేయరా. రవిగాడే రా. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. అబ్బా సాయిరామ్. అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే. సో గాయ్స్ ఇదేమో ట్రైన్ గంటలు ఆపుతున్నాడు. మాకేం చేయాలో అర్థమవుతుంది. మాకేమో బోర్ కొడుతుంది. ఇట్లా వచ్చి నిల్చుంటున్నారు. ఏం చేయాలో అర్థమవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అడిగేం ఏమైనా ఆపుతున్నాడు. లాగు లాగు లాగు. బంగారం పాతదే కొత్తది కొనలేదా. సో గైస్ ఫైనలీ మేమైతే ఇక్కడ తిరువనమల రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాము. గైస్ ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో అయితే అసలు జనాలే లేరు, మొత్తం ఖాళీ ఉంది. చూడండి ఒకసారి. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. ఇక్కడైతే చాలా రూల్ ఉన్నారు జనాలు రైల్వే స్టేషన్లో. ఆటోస్ కోసం యాక్చువల్ మేము క్యాబ్ బుక్ చేసినాము.